దేవుని వాక్యము కీర్తనలో 23 అధ్యాయం 6 వచనం. నేను బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములై నా వెంట వచ్చెను. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు యేసయ్య. నీ బ్రతికి దినములన్నీ కృప మళ్ళీ క్షేమం కలిగి ఉంటావు. నువ్వు ఎల్లప్పుడూ యెహోవా మందిరంలో నివాసం చేయి, నన్ను ఆశ్రయించు, నన్ను నమ్ము అంటున్నాడు. ఎందుకంటే యేసయ్య గొప్ప దేవుడు, ప్రతిదీ ఎరిగిన దేవుడు. ఆయన హృదయాంతర్యములు ఎరిగిన దేవుడు. మనం పై రూపాన్నే చూస్తాం ఒక మనిషిని. దేవుడు సమస్తము చూడగల సమర్థుడు. అదే కీర్తన 21లో కూడా దేవుడు మాట్లాడుతున్నారు. వారు కీడు చేయవలని ఉద్దేశించి దురుపాయములు పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయారు. మన మీద ఎవరన్నా కీడు చేయాలని పన్నాగం పన్నుతున్నారా? యేసయ్య కొట్టివేస్తాడు, దూరపరుస్తాడు. ఇది యేసయ్యకే సాధ్యం. యేసయ్యని జ్ఞాపకం చేసుకుందాం, యేసయ్యకి ప్రార్థన చేద్దాం, యేసయ్యని ఆశ్రయిద్దాం. ఆమేన్.